సంపుతా నీ ఇదంతా కలనా? ఏమైందిరా పొద్దు పొద్దున కొడతాన్నావు? లేకురా, లేరా, లేరా. ఏంద్రా? అరే మామ, ఊరోళ్ళంతా నేను అత్తే గాని గణపతి పూజ చేయమని చెప్పేసి ఘోరంగా వేడి చేస్తారా. పెద్ద పెద్ద డప్పులు హంగామా మామూలుగా లేదు మామ. అరే ఇడికి ఇంకా తాగిన దిగినట్లేదురా. నేను చెప్పేదిరా, నేను బుల్లెట్ బండి మీద అట్లా స్టైల్ గా అత్తా అంటే పైన పూలు చల్లుతారంటరా. కానీ గంతలోనే ఇప్పుడు సచ్చినోడు ఒకడు వచ్చి ముఖం మీద పెండేసిండ్రా. గా ముచ్చట ఇచ్చేసేయి. నువ్వు నిజంగానే గణేషుని తేలేదనుకో, నిజంగానే కింద పెండ కొడతారు ముఖం మీద. పైసలు తీసుకొస్తా. ఇక పైసలా 6 తీసుకపో. రేయ్, ఊరోళ్ళు ఆశలన్నీ సీసలు చేసిరు కదరా. దేవుడి చందాలతో తాగుతారా? సిగ్గులేదారా? షురు చేసిందే నువ్వు, మమ్మల్ని అంటావేందిరా? మొదలు పెడితే నువ్వు ఆపచ్చు కదా. మేము ఆపుదాం అన్నావు, నువ్వే అరే ఆపద్దురా పుల్లు కావాలి అన్నావు. పెద్ద ఇక పుల్లు వచ్చినావు, అయిపోయింది. ఇప్పుడు ఎట్లారా? దేవుడిని ఎట్లా తెద్దాం? ఊరోళ్ళంతా ఉరికిచ్చి తంతారు. సరే, దేవుణ్ణి చూసుకోవడానికి నా దేవత ఉంది కానీ రేయ్, గా డెకరేషన్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చినావు కదరా, పోయి గాలని తీసుకురా పో. రేయ్ శంకరి, లేరా ఏందే నీ నిద్ర మొక్క పోడా. సరే గాని గా డప్పులోళ్ళని తీసుకురా. సరే. రే రే, గా పెళ్లిలో కొట్టేటోళ్ళు కాదురా, సావులో కొట్టేటోళ్ళని తీసుకురా. తక్కువ కత్తారు పోతుందరు. అబ్బబ్బా, ఏంది గింత అందంగా ఉన్నావు మహా? నీ అందం ముందు ఎవడు పనికిరాడు తెలుసా? ఎంత ముద్దొస్తున్నావే. అమ్మా మహాలక్ష్మి, ఏంద్రా కాళ్ళ మీద పడ్డావు? నీతో పని పడ్డదే అనుకున్నా, అందుకే పడ్డావని. ఏంది ముచ్చట? మా అమ్మ లక్ష్మి గుడికి వెళ్ళి రమ్మన్నదే. అయితే నా కాడికి ఎందుకు వచ్చినావురా? నాకు లక్ష్మి అయినా మహాలక్ష్మి అయినా నువ్వే కదనే. చా, బిస్కెట్లేసి డాపుతావా? ఇంతకీ ముచ్చటేందో చెప్పు. అది గాంధీ తాత నవ్వుతే చూడాలని ఉందే. పోయి బస్ కింద పడు, నరకానికి పోయే దవ్వలా స్వర్గం వస్తుంది. గాడుంటాడు గాంధీ తాత అని నవ్వుకుంటా. నీ ఏమన్నా వాప. గాంధీ తాత మీకు బాగా దగ్గర చుట్టమంట కదా. హాయ్, ఇది కాదే, గాంధీ తాత ఇంకా రిచ్చుకుండాలి. ఇంకొంచెం రిచ్గా. అవురా, నీకు పైసలు ఎందుకు? గణపతిని తెచ్చి ఊరేగింపాలే, ప్రసాదం పంచాలే, ఇవన్నీ ఊరికే అయితే అనే. ఊర్జనాలు చందాలు ఇచ్చిరుగా. అది తీర్థ ప్రసాదాలకు వాడేసి ఉంటాడు. అవ్వా, నీ సావును సావరా, నేను ఇవ్వపో. ఇటీ ఆ గణపతిని గట్టిగా మొక్కుకుంటానే, నీకే కష్టం రావద్దని. గదేదో నీకే రావద్దని మొక్కొచ్చు కదరా. నాకేమైనా కష్టాలు వస్తే నువ్వు ఉన్నావు కదానే చూసుకోనికి. వెళ్ళొస్తాను. ఏంటే ఈడేడు దొరికిందమ్మా మీకు? అవసరం ఉన్నప్పుడేమో కాళ్ళ మీద పడ్డాడు, అవసరం తీరినాక కాలర్ ఎగరేసుకుని పోతాడు. వాడు మొత్తం వేరే లేవే, మనసులో ఏం పెట్టుకోడు, కుల్లం కుల్లా ఉంటాడు. గందుకే అడి దోస్తానా అంటే నాకు ఇష్టం. एक लड़की एक लड़का कभी दोस्त नहीं बनता. ఏట్రా బాలరాజు, ముహూర్తానికి టైం అవుతుంది, నాయకుడు తీసుకొస్తాడా లేదా? నువ్వు ఆగోయా పంతులు అనుకుంటా. గదేమన్నా చిన్నగా ఉంటుంది అనుకున్నావా? చేతిలో పట్టుకురానికి? లేదా నీ ఎంత ఉండదు అనుకున్నావా? ఆటోలు తీసుకురానికే 40 అడుగు ఉంటది మినిమం ఉంటది, చెట్లు తాకుతాయి. ఎవరైనా వైరడం పెట్టినాడా? మల్లేష్ గాంధీ కడియారి కరెంట్ కట్టడం కట్టడు, మినిమం ఉంటది. ఎట్లుంటది అంటే అప్పో. నీకు సిగ్గులే ఎదురా? అసలు నువ్వు మనిషివేనా? నీ పుట్టుక పాడుగాను, కర్మ కర్మ. గణపతి పప్ప మోరియా. ఏదో మేనేజ్ చేయాలి. పైసలు ఏమైనా సెట్ కాసినాయిరా? అబురి అబురి, మీరు కదా ఇచ్చిరు చందా పైసలు.
అరే ఇది పట్టరా. ఇదంతా ఎవరి కోసం చేస్తానా? నా కోసమా? మీకోసం, మీ అందరి కోసం. అప్పట్లో 100 సంవత్సరాలు బతికేటోళ్ళం, ఇప్పుడు 60 సంవత్సరాలకే టుప్పుక్కుమంటున్నాం. కారణం కాలుష్యం. కాలుష్యం వల్ల కార్జాలు ఖరాబ్ అవుతాయి, కిడ్నీలు కింద జారుతాయి, గుండె గుడుక్కుమంటది, బొత్త బోనం అవుతుంది, పానం హీనం అవుతుంది. అయినా ఇదంతా కాదు. పెద్ద ప్లాస్టిక్ వినాయకుడిని తీసుకొస్తే మీరు ఊరుకుంటారా? ఇగో 9 రోజులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, పెట్టినాక మంచిగా భుజిస్తారు, తీసుకెళ్లి చెరువులు ఎత్తారు. ఆ నీళ్లు ఖరాబ్ అవుతాయి, నీళ్లు ఖరాబ్ అయితే చేపలు తత్తాయి, చేపలు తత్తే ఏమైతుంది తెలుసా? నాకు తెలుసురా. చెప్పురా. మందుకు స్టఫ్ ఉండదు. నీ హౌలేగా దేవుడి ముందు ఏంద్రా చెంపలేసుకో. మనకు చేపల కూర ఉండదు, కవ్వే నీళ్ళు మన ఇళ్ళ నల్లలకత్తాయి. అన్నం వండుతాం, స్నానాలు చేస్తాం, పిల్లల ముడ్లు కడుగుతాం. దాంతో వైరస్ ఫామ్ అయ్యి ఊపిరితిత్తులు జామ్ అయ్యి నడవడానికి కాళ్ళు లేక, తినడానికి చేతు లేక, చూడడానికి చూపు లేక, పీలవడానికి ముక్కు లేక, మాట్లాడడానికి నోరు రాక, పానమంతా సిద్ధిపోతాయి, మోకాళ్ళు వచ్చి కళ్ళంతా గిరగిర తిరిగి కింద పడినప్పుడు ఆ రోజు అనిపిస్తుందిరా మీకు బాలరాజు గారు చెప్పిన మాట ఆ రోజు వినేది ఉంటే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదారా అని. ఇప్పటికైనా మారాలి, మీరు మారాలి, ఊరు మారాలి, దేశం మారాలి. మారాలి. ఇగో గా చందా పైసలు ఏమన్నా ఉంటే వచ్చే సంవత్సరం కూడా మాకు ఇవ్వరి. నలుగురికి అన్నదానం చేస్తాం, లేదంటే మాలాంటి పోరాళ్ళకి మందు దానం చేస్తాం. మందు అవుతాం. ఏ మందు దాగుడు కాదురా, మెడికల్ షాప్ మందు. అదే దగ్గుమంది దగ్గుమందు. ఇప్పుడు విసిలే. ఏందయ్యా ఏమైంది? వినాయకుడిని తెస్తానని అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఇగో ఈడు ఆ చిన్న వినాయకుడిని తెచ్చిండమ్మా. ఒరే సిటీ బాబు, అమ్మా మూర్తి ఎంత చిన్నదైతే కీర్తి అంత పెద్దదైతదంటారా పెద్దలు. విగ్రహంలో చిన్నది పెద్దది ఏముందిరా, మొక్కేది 2 చేతులతోనే కదా. ఏందయ్యా మరి ఏంది గింత దానికి గింత లొల్ల అవసరమా? మహా ఇగో బాలరాజు, విగ్రహం చిన్నది తెచ్చినా వేడుకలు ఘనంగా జరుపురి. మందుకు స్టఫ్ సరిపోయినరా. గలీజోడం. చోటు చోటు ఏం చేస్తున్నావురా? రే ఏమయ్యా, తొందరగా రావయ్యా, మన సోటు ఏం చేసుకుంటున్నావో చూడు. అయ్యో సోటు వద్దురా, బయటకు వచ్చి. అయ్యో చూడయ్యా ఏం చేసుకుంటున్నావు. అమ్మ మాట విను. వద్దురా. అయ్యో బాలరాజు. రే బాలరాజు, తొందరగా రారా. అరే చోటు, రే చోటుగా ఏమైందిరా? రే చోటు. అమ్మా ఏందమ్మా ఇడు? వెళ్ళరా. అయ్యో, వెళ్ళండి. ఏంద్రా ఇవన్నీ? ఏ చోటు, నీకేం తప్పు చేసినాంరా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాంరా. ఏదన్నా ఉంటే మాతోని చెప్పుకోవాలి గానీ ఇట్లా చేసి ఎట్టారా బిడ్డ? ఏమైందిరా నీకు? ఎందుకు ఇట్లా చేసినావు? ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా. అయ్యో, ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోతావారా? అట్లా అంటే ఎన్నిసార్లు రావాలరా? ఎందుకు ఇలా చేసావురా? అవురా, ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ లేవు కదరా? చూసారా ఫ్రెండ్స్, మనం కానీ ఇలా సూసైడ్ చేసుకుంటే మన కోసం ఏడ్చే ఒక అమ్మ, బాధపడే ఒక నాన్న, ఎమోషనల్ అయ్యే ఒక అన్న. మీరు కానీ సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఓకే? ఏంద్రా ఇదంతా? అరే ఇట్లా వీడియోలు చేస్తే మస్తు పైసలు వస్తాయి. ముందే చెప్పింటే మంచి చీర కట్టుకొచ్చేదానిగా. ఏం డబుల్ కమిట్ అగలన్నారు మీరిద్దరు? ఏమైనా అర్థమవుతుందా మీకు? మనందరినీ హౌలగాని చేసినాడు. రే నువ్వు నోరు ముయిరా. ఆడు మంచిగా చదువుకుంటుండు, పైసలు సంపాదిస్తుండు, నువ్వేం చేస్తున్నావురా? వీడి జీవితం మా అమ్మ తిట్లతో తెల్లారితే ఊళ్ళో వాళ్ళ తిట్లతో చీకటి అవుతుంది.